బిర్యానీ ఇదొక ఎమోషన్. మరి అమ్మ చేతి బిర్యానీ అదొక మ్యాజికల్ ఫీలింగ్. ఎందుకంటే అమ్మ ప్రేమ కూడా కలిపి వండుతుంది కాబట్టి. ఒక్కో అమ్మ బిర్యానీ ఒక్కో స్టైల్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది మా మమ్మీ స్టైల్. ఇంతకీ ఈ బిర్యానీ చరిత్ర గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి బిర్యానీ పుట్టినిల్లు పర్షియా దేశమట. ఈ పర్షియన్ వంటకం మన దేశానికి తీసుకొచ్చిన వారు మొఘల్ రాజులు. 16వ శతాబ్దంలో బాబర్ అనే రాజు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే ఆయనతో పాటు పర్షియన్ షెఫ్లు, రుచులు, వంటకాల సంస్కృతి కూడా వచ్చిందని ఒక థియరీ. పర్షియన్ భాషలో బిరియన్ అనే పదానికి వేయించడం అని అర్థం. అలా పర్షియన్ బిర్యానీలో మన భారతదేశ స్పైసెస్, మసాలాలు కలిసిపోయి మనకు తెలిసిన బిర్యానీగా మారింది. ఈ మొఘల్ రాజులు ఢిల్లీ నుండి సౌత్ ఇండియా వరకు విస్తరించగా ప్రతి ప్రాంతం తమ స్టైల్లో బిర్యానీని మార్చుకుంది. ఐకానిక్ హైదరాబాదీ దమ్ బిర్యానీ, మైల్డ్ అండ్ అరోమాటిక్ లక్నోవి బిర్యానీ, పొటాటోస్ కలిపి చేసే కోల్కతా బిర్యానీ, ట్యాంగీ అండ్ స్పైసీ దిండుగల్ బిర్యానీ, కేరళలో చేసే మలబార్ అండ్ తలసేరి బిర్యానీ. ప్రతి ఏరియా బిర్యానీది ఒక్కో ఫ్లేవర్, ఒక్కో స్టోరీ. ఈ బిర్యానీ ఆరిజిన్ గురించి మరొక కథ కూడా చాలా ఫేమస్ అయింది. షాజహాన్ భార్య అయిన ముంతాజ్ బేగం ఒకసారి ఆయనతో కలిసి సైన్యాన్ని చూడడానికి వెళ్ళారట. అక్కడ సైనికులు పోషకాలు లేని ఆహారం తిని బలహీనంగా ఉండడం ఆమె గమనించారు. వంటవారిని పిలిపించి మన సైనికులకు బలవర్ధకమైన, రుచికరమైన ఆహారాన్ని ఇవ్వమని ఆజ్ఞాపించడంతో వారు బియ్యం, మాంసం, మసాలాలు కలిపి ఒకే పాత్రలో వేసి ఆవిరి మీద వండగా బిర్యానీ అనే వంటకం పుట్టిందట. కానీ దీనికి ఎటువంటి హిస్టారికల్ ప్రూఫ్స్ లేకపోవడంతో ఇదొక ఫేమస్ స్టోరీగానే మిగిలిపోయింది. నిజంగా ఆమె పాత్ర ఈ వంటకం సృష్టించడంలో ఉందో లేదో కానీ బిర్యానీ కథకి మాధుర్యం, మమకారం ముంతాజ్ బేగం ఇచ్చారు. సో ఈసారి బిర్యానీ తినేటప్పుడు ఈ చరిత్ర కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎలాగైతేనే ప్రతి ఇంటిది ఒక డిఫరెంట్ రెసిపీ, ప్రతి రెస్టారెంట్ బిర్యానీలో ఒక ట్విస్ట్. మరి మీ ఫేవరెట్ బిర్యానీ ఏది? కమెంట్స్లో చెప్పేసేయండి. అన్నట్టు రెస్టారెంట్స్ అంటే గుర్తొచ్చింది, స్విగ్గీ అండ్ జొమాటోలో ద టాప్ ఆర్డర్డ్ డిష్ బిర్యానీనేనట. 2024లో 8,30,00,000 బిర్యానీలో ఆర్డర్స్ వచ్చాయట మన ఇండియాలో. అంతేకాదు హైదరాబాద్లో అయితే బిర్యానీ ఫెస్టివల్ కూడా ప్రతి సంవత్సరం జరుగుతుందట. దాంట్లో ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. సో బిర్యానీ ఈజ్ అ కల్చర్ అండ్ సెలబ్రేషన్. మరి చూసారా బిర్యానీకి ఎంత మ్యాసివ్ ఇంటర్నేషనల్ ఫ్యాన్ బేస్ ఉందో? ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే బిర్యానీ ఫ్యూజన్ డిషెస్ కూడా ట్రై చేస్తున్నారు. లైక్ బిర్యానీ పిజ్జా, బిర్యానీ బర్గర్, బిర్యానీ నూడిల్స్, టాకో, స్ప్రింగ్ రోల్స్. నేనైతే ఎప్పుడు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయలేదు. కానీ బిర్యానీ ఈజ్ మోర్ దాన్ జస్ట్ ఫుడ్. ఇట్స్ అ కల్చరల్ సింబల్. వెడ్డింగ్స్ అయినా, ఫెస్టివల్స్ అయినా, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినా, సెలబ్రేషన్స్ అయినా ఆర్ జస్ట్ క్యాజువల్ హోమ్ కుకింగ్ అయినా బిర్యానీ ఉండాల్సిందే. కడుపు నిండా ఒక్క బిర్యానీ తింటే కవితలు కూడా వచ్చేస్తాయండోయ్. బొడ్డు మహేందర్ గారు తెలుగులో బిర్యానీ మీద రాసిన కవిత ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. అదండి బిర్యానీ కదా. మరి మా వంటింటి బిర్యానీ ఘుమఘుమలు మీ దాకా రావాలంటే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేయండి.